సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గణేశాయ నమః, గాయత్రి దేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరమైనటువంటి గోచారం కనపడుతుంది. ఈ కారణంగా ఏంటంటే వివాదాలు, కోపతాపాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. కాబట్టి గొడవలకి దూరంగా ఉండండి, వివాదాలకి దూరంగా ఉండండి. పోలీస్ కేసుల్లోనూ కోర్టు కేసుల్లోనూ ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన గొడవలు ఇరుక్కోవడం మంచిది కాదు. ఇంకా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, చాలా సమస్యలకు గురవుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా సరే కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. అలాగే సంతృప్తికరంగా ఏ పని మీకు పూర్తవదు. కాబట్టి టెన్షన్ పడిపోకండి, గట్టిగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో అనుకోనటువంటి చికాకులు, వ్యవహారాలు కనపడుతున్నాయి. ఒకసారి జాతక పరిశీలన కూడా ఒకసారి గట్టిగా చేయించుకోవాలి మీరు. అలాగే గృహ నిర్మాణ పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. బ్యాంకు లావాదేవీలు కొంచెం చికాకులు కలగజేస్తాయి. రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడము, ముండి బకాయిల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. మానసిక వేదనకి గురయ్యే పరిస్థితి కనపడుతోంది. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడమే మంచిది. అయితే పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఏ పని మీకు పూర్తవదు. ఇక ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అలాగే కొంత అవమానానికి గురయ్యే గోచార పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాలలో కూడా నష్టాలు కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అనారోగ్య సమస్యల ప్రభావం కూడా బాగా కనపడుతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయేలా కనపడుతున్నాయి. రుణబాధల వల్ల కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా అయిపోతుంది. దానికి తగ్గ అవకాశాలు తక్కువైపోతుంటాయి. ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది. శారీరక వ్యామోహాలు పెరగడం, కోరికలు పెరగడం, మానసిక అశాంతి కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. నరఘోష విపరీతంగా కనపడుతోంది, జాగ్రత్త. ఇంకా ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల కూడా సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. అలాగే వివాహ సంబంధాల విషయంలో కూడా నత్తనడగ్గా వివాహ సంబంధాలు ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపితే నష్టాలు, అలాగే నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోవడము, అలాగే ప్రేమికుల మధ్య గొడవలు పడడము, ప్రేమ వివాహాలు చెడిపోవడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, లేదా చెడు స్నేహితులతో తిరగడం, చెడు వ్యసనాలు, లేదా సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, వీటి వల్ల పాడయ్యే అవకాశం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదు. ఉద్యోగ కార్యాలయాలు అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యవహారాల పట్ల శ్రద్ధ పెట్టడం, షాపింగ్ మాల్స్, లేకపోతే రకరకాల చీరలు, బట్టలు, నగలు, వీటి పట్ల ఎక్కువ డబ్బులు వృధా చేసే అవకాశం కనపడుతుంది. భర్తతో విభేదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరిద్దామనుకున్నా, పెట్టుబడులు పెడదామన్నా సరే సరైన ఆదాయం లేకపోవడము, రుణాలు మంజూరు అవ్వకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛ్రత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి, ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే
డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలతూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాలు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, దీనికి మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిలబడతింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, ఇక ఈ పక్షంలో 12 రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.